అడుగుతున్నాడు, ఆత్మను అడుగుతున్నాడు, నువ్వేం చెప్పుతున్నావు మంచిగా నడవమని. నాకు దాని అర్థం కాలేదు కదా. దానికి ఎవరు గురువు, ఎత్తంతాడు ఆ గురువు, ఏ విధంగా పూజించితే ఆ గురువు నా దర్శనం అవుతుంది నాకు తెలుపమని ఆత్మను జీవుడు అడుగుతున్నాడు. ఈ ఆత్మ ఎప్పుడు గురు ధ్యానంలోకి పోయిందో పరమాత్మనికి దగ్గర చేరుకుంటుంది. ఆత్మకు పరమాత్మకు దగ్గర సంబంధం ఉంది. అందుకు కాబట్టి ఇది ఆత్మ జీవునికి సంబంధం. జీవుడు వచ్చేసి ఇహవైపు చూస్తుంటాడు. ఎప్పుడు ఇహంలో కావాల్సిన కోరికలు ఏదైనా మంచి, నీకన్నా నేను బాగా చదవాలని, నీకన్నా డబ్బు సంపాదాలని, నీకన్నా అందంగా ఉండాలని, అన్నిటిలో నేనే బాగా ఉండాలనేటువంటిది కోరుతుంది. అది ఇహానికి సంబంధించినది జీవునికి ఆశ. ఈ ఆత్మ ఏమంటుంది, నువ్వెవరురా, నీకు నాకు అతీతుడై ఆది మధ్యనే ఒకడున్నాడు. ఆయన వైపు మనసు చూసి ఆయన మంచినీళ్ళు ఇచ్చిన మహాతీర్థమని తాగుదాము, ఆయన లేకపోతే ఆయనే స్మరించుదాము అనేటువంటిదే మన దారి అని చెప్పి ఆత్మ ఈ కోరికలుకునేటువంటి జీవుని తెలపడుతుంది. అది తెలియకనే మనం ఇంతకాలం జీవితం అంతా వ్యర్థం, ఎన్నో జన్మములు ఎత్తినాం, తెలియలే. దానికి ఎన్ని జన్మములాయనో గాని నీదారిగా నగబోదిని, ఎన్ని మాటో ఎన్ని యోనుల ఎందో పుట్టి సచ్చినాము, పెరిగినాము, తల్లి గర్భాలు ఎన్ని దాటిచ్చినాము తెలియలే. ఇన్ని జన్మములు 84 లక్షల జీవరాశులలో శ్రేష్టమైనటువంటి జన్మ ఏమిటి అంటే ఈ యొక్క మానవ జన్మ. ఈ మానవ జన్మ అన్ని జీవరాశుల కన్నా అతీతమైనది, దేవునికి దగ్గర సంబంధమైన జన్మ మానవ జన్మ. ఆ దేవదేవుడే ఈ మానవుణ్ణి సన్మార్గం నడిపించేందుకు మన కోసం ఆయనే మన జన్మ ఎత్తొచ్చినాడు. మానవ జన్మ ఆయన ఎన్నో రూపాల్లో వచ్చి చెప్పినాడు మానవునికి. జ్ఞానం వైపు సూర్యుని ఒక జంతు రూపం వచ్చే కథ తీసుకొని కొడుతున్నాం, ఇంకొక రూపంలో వచ్చి ఇంకొక ఇది కొడుతున్నాం. ఎన్ని రూపాయలు వచ్చినా మానవుడు దగ్గరికి రానియలే. అప్పుడు దైవం ఆలోచించి, ఒరే ఈ రూపంతో పోతే నన్ను కనుక్కోలేడు, వాడి ఎమ్మడే తిరిగి వాడి రూపమే దాచి వారితోనే స్నేహం చేయాలని చెప్పి దేవుడు అనేవాడే ఇత కాలజన్మటువంటి మన గురువులను ప్రసాదించాలి ఈ భూమి మీద. ఇటు గురు రూపంలో వచ్చి ఈ సద్గురువులు ఈ ఆత్మ విచారణకు తెలపరుచున్నారు. ఎన్ని చదువులు చదివినా, ఎంత ఎంఏ బిఎస్సి డాక్టర్ అయినా, ఇంజనీర్లు అయినా కానీ ఈ పంచభూతముల మర్మం వాళ్ళకు తెలియదు. అది ఒక్క సద్గురు వల్లనే సాధ్యమవుతుంది. ఈ భూమి పైన ఎందరో గురువులు ఉన్నారు. ఒక్కొక్క గురువు ఒక విధంగా అన్నాడు. కడుపు కోసం వచ్చినటువంటి వాడు గురువే. సూత్ర విద్యలు చేసి కొన్ని మహిమలు అప్పుడే చూపిస్తాడు, ఆయన గురువే. ఇంత ఆత్మబోధ చెప్పేటువంటి గురువులు అరుదు ఈ భూమి పైన. ఇట్టి దీనిలో ప్రసిద్ధి చెందినటువంటి శాఖలు 4. ఈ 4 మన పీఠము దత్తగిరి స్వాముల వారి పీఠము ఉత్తమైన మార్గం. ఇది అన్నిటికీ శ్రేష్టమైనది. తల్లి గర్భంలో ఉండే తన తల్లిని కాపాడుకునేటువంటి యోగి గురువే దత్తగిరి స్వామి. ఆ యొక్క జ్ఞానం కోసమే ఈ యొక్క గురువులు పంచభూతం అనేటువంటి మంత్రాన్ని, పంచాక్షరి మంత్రాన్ని మనకు తెలియవలసినారు. ఈ పంచాక్షరి మంత్రం ఈ సృష్టి ఎట్లా తయారైంది అని